హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రిడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియోని స్టార్ట్ చేసే ముందే లైక్ చేసేయండి లేదా డిస్లైక్ కొట్టేయండి, మన ఛానల్కి బాగా పనికి వస్తుంది. సో ఇక న్యూస్కి వచ్చేసరికి JBL వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు ఇండియాలో. ఇది దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ ఛానల్లో లాంచ్ చేసినప్పుడే నేను చెప్పాను, కానీ ఇండియాకి రాదనుకున్నాను, కానీ ఇండియాలో కూడా లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసి JBL Live Beam 3. ఇది ట్రూ వైర్లెస్ స్టీరియో హెడ్సెట్. ఇది ఈ ప్రోడక్ట్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఛార్జింగ్ కేస్ పైన ఒక టచ్ స్క్రీన్ ఇచ్చారు, 1.4 ఇంచ్ టచ్ స్క్రీన్. ఆ టచ్ స్క్రీన్ తో మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయొచ్చు, ఈక్వలైజర్ సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు, అలాగే ఫైండ్ మై ఇయర్ బడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇయర్ బడ్స్ నుంచి గట్టిగా సౌండ్ వస్తుంది, దాంతో మీరు ఇయర్ బడ్స్ ఎక్కడ పడిపోయాయో అవి చెక్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాదు, మనకి ఆడియో రిలేటెడ్ గా కూడా చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు. దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. లైక్ చీప్ హెడ్సెట్స్ లో లాగా కాదు, మంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. 6 మైక్స్ వాడుతున్నారంట యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అండ్ హై రెజల్యూషన్ ఆడియో ప్లేబ్యాక్ ఉంది. అండ్ JBL వాళ్ళ స్పేషియల్ సౌండ్ ఫీచర్ కూడా ఉంది. ఈ మధ్య ఇది ఒకటి కొత్తగా యాడ్ చేస్తున్నారు, స్పేషియల్ సౌండ్ అని చెప్పి. CMF లో ఉంది, నథింగ్ లో ఉంది, ఆబ్వియస్లీ సామ్సంగ్ వీటిల్లో కూడా ఉంది. సో ఆ ఫీచర్ కూడా ఉంది. ఎనివే ప్రైస్ వచ్చేసి MRP వచ్చేసి 25,000 రూపీస్, కాకపోతే అమ్మేది మాత్రం 14,000 రూపీస్కి. ఇంట్రొడక్టరీ ప్రైస్ లో ఎక్స్ట్రా 1,000 రూపీస్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. బై ద వే, ఈ ఛార్జింగ్ కేస్ పైన డిస్ప్లే అనే కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఏమైనా చెప్పేది ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. గూగుల్ క్రోమ్ లో లాంగ్ బ్యాక్ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు, లిసన్ టు దిస్ పేజ్ అని చెప్పి. బేసిక్గా ఏంటంటే మీకు ఒక ఆర్టికల్ చదవడానికి బద్ధకం వేస్తే డైరెక్ట్లీ మెనూలోకి వెళ్ళి లిసన్ టు దిస్ పేజ్ అని క్లిక్ చేస్తే ఆ ఆర్టికల్ ని మొత్తం మన ఫోనే చదివేస్తుంది అనమాట. చాలా సూపర్ ఫీచర్. ఇంతకుముందు క్రోమ్ బీటాలో వచ్చింది, ఇప్పుడు ఒఫిషియల్ గా గూగుల్ క్రోమ్ లో లాంచ్ అయింది. నేనైతే ఈ ఫీచర్ ని విచ్చలవిడిగా వాడేసాను క్రోమ్ బీటాలో. సో ఫైనల్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ లో కూడా వచ్చింది. నాకు ఆనందం ఏంటంటే 2 యాప్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, క్రోమ్ బీటాని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు, గూగుల్ క్రోమ్ లోనే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ ఫీచర్ ని ట్రై చేయండి. మన ఇండియాలో బేవకూఫ్ అనే ఒక క్లోదింగ్ బ్రాండ్ ఉంది, మీకు తెలుసో లేదో. సో వీళ్ళు గూగుల్ క్లౌడ్ తో కొలాబరేట్ అయ్యి ఒక జనరేటివ్ AI బేస్డ్ ఫీచర్ తీసుకొచ్చారు. ఇది క్లోదింగ్ బ్రాండ్ కాబట్టి టీ షర్ట్స్ ట్రౌజర్స్ ఇవన్నీ అమ్ముతారు. కాకపోతే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే క్రేజీ లైన్స్ అవన్నీ ఉంటాయి. ఈసారి ఏంటంటే ఇప్పుడు జనరేటివ్ AI తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే మీరు వాళ్ళ వెబ్సైట్ లో లాగిన్ అయితే మీకు ఒక 40 ఛాన్సెస్ ఇస్తారు. మీకు నచ్చింది టైప్ చేసి ఆ ప్రాంప్ట్ ఇంజిన్ కి చెప్పేస్తే మీరు అడిగిన విధంగా డిజైన్ తయారు చేస్తుంది. లైక్ ఫాదర్స్ డే, మదర్స్ డే అప్పుడు మీకు ఏమైనా స్పెషల్ గా ఒక టీ షర్ట్ కావాలి, మేబీ లవర్స్ వ్యాలంటైన్స్ డే అట్లాంటప్పుడు ఏదైనా పర్సనల్ గా ఇవ్వాలి, ఏదైనా పర్సనలైజ్డ్ గా కస్టమైజ్ చేసిన టీ షర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఫీచర్ చాలా పనికి వస్తుంది. అండ్ పర్ పర్సన్ 40 ఛాన్సెస్ ఉన్నాయి. ఇమేజ్ తయారు చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టట్లేదు, జస్ట్ 20 seconds లో ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఈ రెండు నేను చేసిన ఇమేజెస్ ఏదో టెస్టింగ్ చేస్తా ఉండే. సో బాగా పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక AI న్యూస్, లూమా AI అనే కంపెనీ ఉంది. వాళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ లో ఏంటంటే టెక్స్ట్ టు వీడియో. ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి డ్రీమ్ మెషిన్. ఇది వాళ్ళ వెబ్సైట్. మీరు చూస్తున్నట్టయితే చాలా ప్రివ్యూస్ ఉన్నాయి. సో ఇంతకు ముందు చెప్పిన బేవకూఫ్ లో ఏంటంటే మీరు టెక్స్ట్ ఇస్తే ఫోటో ఇస్తుంది. ఆ ఫోటోస్ కూడా ఏంటంటే ఆ టీ షర్ట్స్ కోసం డిజైన్ చేయడం కోసం అలా స్పెసిఫిక్లీ డిజైన్ చేశారు. దీంట్లో ఏంటంటే మీరు టెక్స్ట్ ఇస్తే వీడియో ఇచ్చేస్తుంది. అండ్ నేను కూడా ట్రై చేశాను, మంచి వీడియో వచ్చింది. యానిమేటెడ్ ఫుటేజ్ లాగా కాదు, రియలిస్టిక్ ఫుటేజ్ వచ్చింది. సో దీంతో ఏంటంటే ఎవరైనా స్టోరీస్ చెప్పే వాళ్ళకి కానీ లేకపోతే కాంటెంట్ క్రియేటర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళ ప్రైసింగ్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడైతే ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు, ఫ్రీగా 5 seconds ఇస్తున్నారు. కొంచెం వీళ్ళు డెవలప్ అయ్యాక ఫ్రీ అనే ఆపేసి పేడ్ సర్వీసెస్ పెడతారు, చూద్దాం ఏమవుద్దు. సర్వీస్ అయితే ఇప్పటికైతే బాగానే ఉంది అండ్ అవుట్పుట్ కూడా బాగుంది. గూగుల్ Pixel 8 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేసినప్పుడు మ్యాజిక్ ఎడిటర్ అనే ఫీచర్ తీసుకొచ్చారు. స్టార్టింగ్ లో జస్ట్ Pixel 8 అండ్ Pixel 8 Pro ఫోన్స్ లో మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ మ్యాజిక్ ఎడిటర్ అనే ఫీచర్ ని అందరికి తీసుకొచ్చేసారు. మీ దగ్గర ఆల్రెడీ పిక్సెల్ ఫోన్ ఉంటే మీరు దీన్ని ఫ్రీగా వాడేసుకోవచ్చు నాలాగా. అండ్ వేరే ఫోన్స్ ఎవరైనా ఉంటే గూగుల్ ఫోటోస్ యాప్ నుంచి ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు. కాకపోతే నెలకి 10 సార్లు మాత్రమే వాడుకోవచ్చు. దానికన్నా ఎక్కువగా వాడుకోవాలనుకుంటే మీరు Google One సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. వాళ్ళ 2 TB సబ్స్క్రిప్షన్, అది సంవత్సరానికి 6,500 పడుతుంది. సో అది తీసుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు అంట. ఎనివే మీరు Samsung S24 లో AI ఫీచర్స్ చూసారు కదా, లైక్ గ్యాలరీ యాప్ లో ఉన్న ఫీచర్స్, మ్యాజిక్ ఎరేజర్ కానీ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి మూవ్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి మ్యాజిక్ ఎడిటర్ లో. ఫొటోస్ ని అన్బ్లర్ చేయొచ్చు, రెగ్యులర్ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇవ్వచ్చు. ఆబ్వియస్లీ మీరు ఇలాంటి ఎడిటింగ్స్ అన్ని ఫోటోషాప్ లాంటి అప్లికేషన్స్ లో చేయొచ్చు. కాకపోతే రెగ్యులర్ యూజర్ కి నేను 2-3 బటన్స్ తోని బ్యాక్గ్రౌండ్ లో ఆబ్జెక్ట్ ని రేజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ తీసుకురావాలి, ఫొటోస్ ఇంకా క్లారిటీ పెంచాలి, ఇలా టాస్క్స్ అన్ని ఈజీగా పర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ మ్యాజిక్ ఎడిటర్ సూపర్ ఆప్షన్. నేను నా Pixel 4 లో ఈ ఫీచర్ ట్రై చేశాను, బాగానే పనిచేస్తుంది. ప్రాసెసింగ్ కి కొంచెం టైం పడుతుంది, ప్రాబ్లీ ఫోటోని క్లౌడ్ కి పంపించి క్లౌడ్ లో ప్రాసెసింగ్ చేసుకుని మనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో అందుకే కొంచెం డిలే ఉంది. బట్ సీరియస్లీ పాత Pixel 4 లో కూడా ఈ ఫీచర్ ని కంప్లీట్ గా వాడగలుగుతున్నానంటే థ్యాంక్ యూ గూగుల్. మిగతా వాళ్ళకి ఏమైనా నాకు సంబంధం లేదు.
ASUS ROG కంపెనీ వాళ్ళు వాళ్ళ లేటెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ ని ఇండియాలో కూడా లాంచ్ చేసేసారు. దాని పేరు వచ్చేసి ASUS ROG Zephyrus G14 2024. దీనిలో మనకి OLED డిస్ప్లే ఉంది, AMD Ryzen 9 సిరీస్ ప్రాసెసర్, NVIDIA RTX 4070 GPU. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1,75,000 రూపీస్. దాంట్లో కూడా మీకు టాప్ ఎండ్ వేరియంట్ రాదు, బేస్ వేరియంట్ లాగా వస్తుంది. మీరు కావాలనుకుంటే ర్యామ్ పెంచుకోవచ్చు, స్టోరేజ్ పెంచుకోవచ్చు, అండ్ దాని ప్రకారం మీకు రేట్ కూడా పెరుగుతుంది. సో మీరు ఎవరికైనా హై ఎండ్ గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక రూమర్ సెక్షన్కి వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S10 Plus. ఈ ట్యాబ్లెట్లో డైమెన్సిటీ ప్రాసెసర్ వాడబోతున్నారంట. పాత ట్యాబ్లెట్ లైక్ సామ్సంగ్ S9 సిరీస్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వాడుతున్నారు. కాకపోతే ఈసారి వాళ్ళ ట్యాబ్లెట్స్లో డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ వాడే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ లీక్డ్ బెంచ్ మార్క్స్ వచ్చేసాయి, సో అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఈ సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్తో పాటు ఈ వచ్చే సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ట్యాబ్లెట్స్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నాకైతే పర్సనలీ అంత ప్రీమియం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నాకు దాంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, సామ్సంగ్ S24 లైనప్లో ఇండియాలో మాత్రం S24, S24 Plusలో వాళ్ళు ఎక్సినోస్ ప్రాసెసర్స్ వాడారు. S24 Ultraలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ రెండు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అన్నారు, కానీ రెండింటికి పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంది. లైక్ బెంచ్ మార్క్స్లో ఉంది, రెస్పాన్సివ్నెస్లో కూడా ఉంది. లక్షలు పెట్టి ప్రోడక్ట్లు తీసుకుంటున్నప్పుడు, ఆ ప్రీమియం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు స్నాప్డ్రాగన్లో ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇట్ వోంట్ బి మై చాయిస్. లైక్ డబ్బులు లేవు తీసుకోవడానికి, బట్ స్టిల్ తీసుకునే ఉద్దేశం ఉన్నా దాంట్లో డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంటే మేబీ ఐల్ స్కిప్ ఇట్. వెయిట్ ఫర్ S11 Plus. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఐ మీన్ S11 Ultra ఆర్ S9 Ultra కన్సిడర్ చేస్తా. యూట్యూబ్ వాళ్ళు కూడా కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే మనం యూట్యూబ్ వీడియో కింద మనం నోట్స్ యాడ్ చేయొచ్చు. లైక్ మనమేనే కాదు, చాలా మంది యాడ్ చేయొచ్చు. అండ్ మనం యాడ్ చేసిన నోట్స్ అన్నిటిని కూడా వేరే వాళ్ళు చెక్ చేస్తారు. హెల్ప్ఫుల్, సమ్వాట్ హెల్ప్ఫుల్, నాట్ హెల్ప్ఫుల్ అని ఇట్లా 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. అండ్ హెల్ప్ఫుల్ ఉన్న నోట్స్ అన్ని వీడియోస్ కింద మనకు కనిపిస్తాయి. సేమ్ ఫీచర్ మనకి గూగుల్ సెర్చ్లో కూడా వచ్చింది. లైక్ మీరు ఏమైనా గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ లింక్ కింద యాడ్ నోట్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు నోట్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక లింక్లో ఏదైనా ఫేక్ లింక్ ఉంది, లేకపోతే వైరస్ ఉంది దీంట్లో, అట్లా ఎవరైనా నోట్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇలాంటివే కాదు, ఏదైనా రెసిపీస్ ఉన్నా కానీ ఈ స్టెప్స్ బదులు వేరే స్టెప్స్ ఎవరైనా ఆల్టర్నేటివ్ స్టెప్స్ సజెస్ట్ చేయొచ్చు. ఇలా మనం గూగుల్ లింక్స్కి నోట్స్ అటాచ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ వీడియోస్కి కూడా నోట్స్ అటాచ్ చేయొచ్చు. ఇది ఒఫిషియల్గా రావడానికి బాగా టైం పడుతుంది, బట్ బీటా టెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ఫీచర్ గురించి మీరేమనుకుంటున్నారు? మనకు పనికి వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే మన దగ్గర నుంచి ఇంకా డేటా లాగడానికి గూగుల్ ట్రై చేస్తుంది అనుకుంటున్నారు? కమెంట్ చేసి చెప్పండి. CMF కంపెనీ వాళ్ళు CMF Phone 1 ఒఫీషియల్గా ఇండియాలో July 8th లాంచ్ చేయబోతున్నారు. అదే CMF అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. CMF నథింగ్ కంపెనీ వాళ్ళ సబ్ బ్రాండ్, అండ్ వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు ఇలాంటి ఇయర్బడ్స్తో సహా. సో వాళ్ళు July 8th లాంచ్ చేయబోతున్నారు CMF Phone 1. అండ్ ఆ ఫోన్తో పాటు CMF Buds Pro 2 అండ్ Watch Pro 2 ఈ 2 ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ టీజర్ అయితే వదిలేశారు. నాకు తెలిసి లెఫ్ట్లో ఉన్నది Buds Pro 2 ఇలాంటి కేసే. దాని తర్వాత వాచ్ అనుకుంటా, దాని తర్వాత ఫోన్ చూద్దాం ఏమొద్దు. వివో వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. Vivo T3 Lite అని చెప్పి 12,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ దీంట్లో మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ చూడొచ్చు. ఈ బడ్జెట్లో ఆల్రెడీ మనకి రియల్మీ తరఫు నుంచి రియల్మీ C65 అండ్ నార్జో N65 అనే ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మనకి సేమ్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. కాకపోతే మీకు 12,000 బడ్జెట్లో బెస్ట్ ఫోన్ కావాలి అనుకుంటే iQOO Z9X ని చూడండి. దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఈ డైమెన్సిటీ 6300 కన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్, కొంచెమే కాదు బాగా బెటర్ ప్రాసెసర్. సో నేనైతే 12,000 రేంజ్లో ఈ Vivo T3 Liteని తీసుకోమని చెప్తాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఇవాళ యాప్ ఆఫ్ ద డే వచ్చేసి పుష్ బుల్లెట్. ఈ పుష్ బుల్లెట్ అనే అప్లికేషన్ మనకి ఆండ్రాయిడ్లో ఉంది, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉంది ఎక్స్టెన్షన్ లాగా, అండ్ మనకి విండోస్లో కూడా ఉంది. మ్యాక్లో ఉందో లేదో తెలియదు, మోస్ట్ ప్రాబ్లీ మ్యాక్లో అండ్ ఐప్యాడ్ iOSలో లేదు. అంటే ఇంతకుముందు ఉండే కావచ్చు, కానీ దాన్ని ఎవరు వాడకపోవడం వల్ల డెవలప్మెంట్ ఆపేశారు. ఎనివే ఆండ్రాయిడ్లో, విండోస్లో, గూగుల్ క్రోమ్లో అయితే ఉంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక ఈ పుష్ బుల్లెట్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ పుష్ బుల్లెట్ అప్లికేషన్తో మీరు మీ ఫోన్ నుంచి గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి కానీ విండోస్ పీసీకి కానీ ఈజీగా ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయొచ్చు. లెట్స్ సే మీ ఫోన్కి ఏదైనా ఓటీపీ కానీ ఏదైనా లింక్ వచ్చింది అనుకోండి, అది మీరు మీ బ్రౌజర్కి పంపించాలన్నా మీ పీసీకి పంపించాలన్నా కానీ చాలా పెద్ద తతంగం ఉంటుంది. ఈ పుష్ బుల్లెట్ ఉంటే ఏంటంటే నాకు ఏం చేయాలో కూడా తెలియదు. లెట్స్ సే మీ ఫోన్లో ఏదైనా లింక్ వచ్చింది, లేకపోతే ఏదైనా ఇమేజ్ ఉంది, అది ఇమీడియట్గా మీ పీసీకి పంపించుకోవాలనుకోండి, ఫోన్కి కేబుల్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ పుష్ బుల్లెట్ మీ ఫోన్లో, బ్రౌజర్లో, పీసీలో వేసుకొని సేమ్ గూగుల్ అకౌంట్తో లాగిన్ చేస్తే సింపుల్గా 2-3 క్లిక్స్తోని ఆ ఫైల్ కానీ ఇమేజ్ కానీ ఈజీగా షేర్ చేయొచ్చు. అది మాత్రమే కాదు, మీరు సిస్టమ్లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నారు, ఏదైనా లింక్ మీ ఫోన్కి పంపించుకోవాలనుకోండి, జస్ట్ ఒక రైట్ క్లిక్ కొట్టి పుష్ బుల్లెట్లోకి వెళ్ళి సెండ్ టు ఫోన్ అని కొట్టేస్తే ఆ లింక్ మన ఫోన్కి వచ్చేస్తుంది. అంతా ఇన్స్టెంట్గా అయిపోతాయి. మీరు వాట్సాప్లో మెసేజ్ పంపించినంత ఈజీగా ఇలా డేటా షేర్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీ దగ్గర మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయి
ఉన్నాయనుకోండి, ఒక క్రోమ్ బ్రౌజర్, ఒక విండోస్ పీసీ, ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక టాబ్లెట్ ఉంది, ఇలా మల్టిపుల్ డివైజెస్ ఉన్నా అవన్నీ మీరు పుష్ బుల్లెట్కి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఈ డివైజెస్ మధ్యలో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. లైక్ ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీ ఫ్రెండ్ ABCD అట్లా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ యాడ్ చేసేసుకొని ఎప్పుడైనా మీరు ఏదైనా లింక్ కానీ ఏదైనా షేర్ చేయాలనుకోండి, మీరు ఆ లింక్ని వాట్సాప్కి పంపించి వాట్సాప్ నుంచి పంపించే బదులు డైరెక్ట్లీ పుష్ బుల్లెట్ నుంచే పంపించచ్చు. నాకు తెలిసి మీరు అనుకోవచ్చు వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వీటి నుంచి పంపించుకోవచ్చు కదా. వాట్సాప్లో అయినా, ఇన్స్టాగ్రామ్ మెసేంజర్ అయినా, టెలిగ్రామ్లో అయినా కానీ మీకున్న కాంటాక్ట్స్ అన్ని చూపిస్తుంది. కానీ మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్గా మాట్లాడేది ఒక 4-5 సో వాళ్ళని పుష్ బుల్లెట్లో యాడ్ చేసేసుకొని వాళ్ళ దగ్గర కూడా పుష్ బుల్లెట్ ఉంటే సింపుల్గా 2 క్లిక్స్తో మీరు మెసేజ్ కానీ లింక్ కానీ ఇవన్నీ మీరు ఈజీగా షేర్ చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ నుంచి అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేంజర్, టెలిగ్రామ్ ఇట్లాంటి అప్లికేషన్స్తో ఈజీగా షేర్ చేయొచ్చు. అదే మీరు సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారు అనుకోండి, అక్కడ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేసే కన్నా పుష్ బుల్లెట్ ఉందనుకోండి, జస్ట్ రైట్ క్లిక్ కొట్టేసి ఫ్రెండ్స్కి కానీ మీ వేరే డివైజెస్ కానీ ఈజీగా ఫైల్స్ కానీ లింక్స్ కానీ షేర్ చేయొచ్చు. సో ఇది లేకుండా పని నడవదని కాదు, అని ఇది ఉండడం వల్ల పని చాలా ఈజీ అవుతుంది, మీ ప్రొడక్టివిటీ బాగుంటుంది అండ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎంత కన్వీనియంట్గా ఉంటుంది అంటే అది లేకపోతే ఏం వాడాలో కూడా నాకు తెలియదు, అంత అడిక్టివ్గా కూడా ఉంటుంది. అడిక్టివ్ అని చెప్పలేం కానీ అంత యూస్ఫుల్ అప్లికేషన్. బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను దాన్ని, ఇప్పటివరకు యాడ్స్ లేవు అండ్ ఫ్రీ యూజర్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో సూపర్ యాప్, మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి టెక్ న్యూస్. నాకైతే ఆ బేవకూఫ్ AI అండ్ లూమా AI డ్రీమ్ మెషిన్ ఈ రెండైతే బాగా అనిపించాయి. ఆ రెండు తప్పకుండా చూడండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూసి వాల్పేపర్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారు. నేను డైరెక్ట్లీ షేర్ చేయాలని, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు డైరెక్ట్లీ ఆ బేవకూఫ్కి వెళ్ళి మీకు కావాల్సిన వాల్పేపర్స్ సెర్చ్ చేయండి, అది జనరేట్ చేస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకొని వాడుకోవచ్చు, అలా కూడా వాడుకోవచ్చు దాన్ని. సో ఎనీవే, ఆ 2 వెబ్సైట్స్ అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే ఇంకా సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చలేదని అందరికీ చెప్పడానికి షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్. Realme GT6 ఈ ఫోన్ ఇండియాలో రేపు లాంచ్ అవబోతుంది, అంటే June 20th. అండ్ ఇవాళ ప్రైస్ ఆల్రెడీ లీక్ అయిపోయింది, అండ్ ఈ వీడియో లైవ్ అయ్యేసరికి ఆల్రెడీ ఫోన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇది తీసేయి.